దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మంచివాడు, మంచి దేవుడు. విశ్వంలో మన కొరకు ప్రతిదినం సిద్ధం చేసి పెట్టాడు. ప్రతిరోజు మనకు మంచి రోజు. ప్రియులారా, ప్రతిరోజును దేవుడు విలువగా ఎంచాడు. నేటి దినాలలో ప్రతి దినం ఎవరో గొప్పవారు చనిపోయిన రోజు, పుట్టినరోజు ఈ రీతిగా జరుపుకుంటుంటారు. దేశానికి లేకపోతే సమాజానికి లేకపోతే ప్రముఖులు గొప్పవారు వారు చేసిన పరిచర్యలను జ్ఞాపకం చేసుకోవడానికి, వారి పుట్టుక దినాలను, వారి చనిపోయిన దినాలను జ్ఞాపకం చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిదే జూలై 3వ తారీఖున సెయింట్ ఆఫ్ ద డే, అంటే ఇండియన్ క్రిస్టియన్ డే. అవును ప్రియులారా, అది మన భారతదేశానికి క్రైస్తవులకు ఒక మంచి రోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి సెయింట్ ఆఫ్ ద డే, అనగా పరిశుద్ధ థోమా గారి యొక్క మరణ దినం. నిజముగా ఆయన భారతదేశపు అపోస్తలునిగా దేవాతి దేవుడు మన భారతదేశానికి ఆయనను పంపించడం చేత మన భారతదేశంలో ఈ రీతిగా దేవుని ఆరాధించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక థోమా గారి యొక్క త్యాగపూరితమైన ప్రభు కోసం అతసాక్షిగా మారిన సెయింట్ థామస్ గారిని జ్ఞాపకం చేసుకునే రోజు జూలై 3వ తారీఖు. కనుక ఆ రోజున థామస్ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం, మనకు తెలిసినంతలో అనేకులకు వివరించడం చాలా ఆవశ్యకం. పరిశుద్ధ పేతురు గారు చేసిన పరిచర్య తర్వాత పరిశుద్ధ అపోస్తలుడు థోమా గారు గొప్ప పరిచర్య చేశారు. నా యొక్క ప్రయాసంలో నేను తెలుసుకున్న ఆయన చరిత్రలో కొన్నిటిని మీకు వివరించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, అపోస్తలులలో ఒకడుగా పిలువబడిన థోమా మనం లేఖనాల్లో చూస్తే మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధుల పేరుల్లో ఆయన పేరు ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా ఆ పరిశుద్ధుల అపోస్తలుల పేరుల్లో థోమా పేరు ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా అపోస్తలుడైన థోమా గారి పేరు ఉంటుంది. ప్రియులారా, అయితే మీకు ఒక సత్యం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. థోమా అన్నమాట ఆ 3 స్వార్థలో ఉంటుంది. కానీ యోహాను స్వార్థ 21వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం కానీ చదివితే అక్కడ దిదుమా అనబడిన థోమా అని రాయబడి ఉంటుంది. దిదుమా అంటే కవలలు అని అర్థం. ఈయనతో పాటు మరొకరు పుట్టారు అని అర్థమిచ్చు దిదుమా అనబడిన థోమా ఆ తనతోటి పుట్టిన వారి గురించి రాయబడలేదు. కానీ దిదుమా అనబడిన థోమాని గురించి మాత్రమే రాయబడింది. ఈయన ఎక్కడ పుట్టాడు? గలిలయలో ఆయన పుట్టాడు అని చరిత్ర తెలియపరుస్తుంది. ఈయన జాలరి అంటే చేపలు పట్టేవాడు. అయితే దేవుడు
తన సేవా పరిచర్య కొరకు ఆయన పిలుచుకున్నాడు. ఈ దిదుమ అనబడిన తోమాను ఆ అపోస్తులలో, ఆయన శిష్యులలో ఒకడిగా పిలువబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లల, ఆ యొక్క కొండ మీద తనకిష్టమైన వారిని పిలిచిన వారిని తనతో ఉండడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, సువార్తను ప్రకటించడానికి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎందుకయ్యా ఈ శిష్యులు అంటే, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సువార్త ప్రపంచానికి విస్తరించడానికి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని వారికి అభిషేకం దేవుడు చేశాడు. వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని. దానికి ముందుగా పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు జరిగించాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వాక్యంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆ మేడ గదిలో అక్కడ అపోస్తలులు వారు ఆత్మ కోసం, పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దిదుమ అనబడిన తోమ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని సేవా పరిచర్యను కొనసాగించాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈయన అప్పుడప్పుడు ఈయన చేసే పని ఏంటంటే, ఏదైనా ప్రశ్న ఆయనకి వస్తే ఆ ప్రశ్న, ఓ డౌట్ తెలుసుకోవడానికి అడిగేసేవాడు. అవును ప్రియులరా, ఎలా అడిగేవాడంటే తీర్చుకోవడానికి, అనుమానాన్ని తీర్చుకోవడానికి అడిగేవాడు. యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కూడా కనబడిన తర్వాత అతడు అప్పుడు అక్కడ లేడు అన్నట్టుంది ప్రియులారా. మనం యోహాను సువార్తలో 20వ అధ్యాయం 24 నుండి మనం 29 వరకు కూడా మనం చదివితే ఆయన అక్కడ లేడు. మళ్ళీ తోమా కోసం ఆయన ప్రత్యక్షమై, నీ వేలును నా గాయములో పెట్టి చూడు అని అనగానే ఓ మాట అంటాడు ప్రియులారా, నా ప్రభువా నా దేవా. ఆ 28వ వాక్యంలో యోహాను సువార్తలో అక్కడున్న 20వ అధ్యాయం 28వ వాక్యంలో, నా ప్రభువా నా దేవా, ఓ మై లార్డ్, ఓ మై గాడ్. ఆయన ఒక్కడే అంటాడు, శిష్యుల్లో ఆయన ఒక్కడే. అపనమ్మకము వీడి విశ్వాసిగా నీవు జీవించని ప్రభు ధైర్యపరిచి స్థిరపరుస్తాడు. అక్కడి నుంచి అతడు ధైర్యంగానే ఉంటాడు. మన యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూసినప్పుడు, ఆయనతో పాటు మనం చనిపోవడానికి వెళ్ళదము రండి అని ఆ మిగతా శిష్యులను ధైర్యపరుస్తాడు. అంతటి ధైర్యశాలి. ప్రియ దేవుని పిల్లల, తోమా గారి జీవితంలో అనేక ఆత్మీయ విషయాలు మనం నేర్చుకున్నప్పుడు, కొన్ని తెలియని విషయాలు కూడా మనం వింటున్నప్పుడు, దేవుని పిలుపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా వారు ఏమీను చేయలేరు. అవును ప్రియులారా, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు చరిత్రలో ఉంటుంది, ఆయనని భారతదేశానికి వెళ్ళమని వసతి. ఆయన తొందరపడి ఆయన వెళ్ళకుండా బబులోను ఆ ప్రాంతంలో, అంటే ఇండియాకి రాకముందు ఆయన బబులోను ఆ ప్రాంతాలలో ఆయన పరిచర్య చేసి అనేక మందిని క్రైస్తవులుగా చేసి చాలా మందిరాలు ఆయన కట్టడం చరిత్రలో ఉంది ప్రియులారా. ఆర్చ్ బిషప్ ఆఫ్
కాంటర్బరీ అని ఆ యొక్క బిషప్ గారితో గొప్ప పరిచర్య ఆ దినాలలో ఆయన జరిగించిన తర్వాత అక్కడి నుండి ఆయన ఇండియా దేశానికి ఆయన రావడం జరిగింది. అది క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన కేరళ రాష్ట్రంలోని మల్బార్లోని పెరియా నది ద్వారా ఆ నది దాటగానే క్రాంగనూరు అనే పట్టణం, ఆ సిటీలో ఆయన ప్రవేశించి అక్కడ ఆయన సువార్త పరిచర్య జరిగించి ఆ క్రాంగనూరులో, ఆ కేరళ రాష్ట్రంలోని క్రాంగనూరులో అద్భుతమైన సంఘాన్ని ఆయన స్థాపించాడు. అది మొట్టమొదటి సంఘం క్రాంగనూరు సిటీలో స్థాపించబడింది. అక్కడి నుంచి ఆయన మలియన్ కారా అనే అక్కడికి వెళ్ళి అక్కడ గొప్ప సువార్తను ప్రకటించి అనేక మందిని క్రైస్తవులుగా చేసి అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. అది రెండవది మరియన్ కారా. రెండో పాలియర్. అక్కడి నుంచి పాలియర్కి వెళ్ళి మూడవ సంఘం స్థాపించబడింది. ఈ రీతిగా మరి తోమా గారు కష్టపడి పరిచర్య చేసి సంఘాలను స్థాపిస్తూ ఉన్నాడు. అనేకులను ప్రభు వైపుకు మళ్ళిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మూడవది గోకమంగళం అనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొప్ప పరిచర్య చేసి అనేకులను క్రైస్తవులుగా చేసి ఓ మంచి సంఘాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. అది 4వ సంఘం. 5వది నిరాణం అనే ఆస్థానంలో కూడా అద్భుతమైన పరిచర్య తోమా గారు చేసి మంచి సంఘాన్ని అక్కడ కూడా ఆయన స్థాపించారు. అక్కడి నుంచి చాయల్ అనే స్థలానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. 7వది కోయిలాన్లో కూడా ఆయన పరిచర్య చేసి గొప్ప అద్భుతమైన సేవా పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించడం జరిగింది. 7 ప్రాంతాలలో 7 సంఘాలు, 7 దేవాలయాలు ఆయన కట్టించి గొప్ప పరిచర్య ఆయన జరిగించారు. అందుని బట్టి మరపురాని గొప్ప దైవజనుడు అపోస్తలుడైన థామస్ గారు. ప్రియులారా, ఆ తర్వాత శంఖపురి, అకోలో మట్టం, కళయింకల్ ఈ ప్రాంతంలో ఈ 4 బ్రాహ్మణ కుటుంబాలు, శంఖపురి, అకోలో మట్టం, కళయింకల్, ఈ 4 బ్రాహ్మణ కుటుంబాలను తోమా గారు వారి గురువులను వారి కొరకు ఏర్పరచి, దైవ సేవకులను ఏర్పరచి ఆయన తూర్పు తీర్మానంకి వెళ్ళి కేరళ ఉన్న మలబారులోకి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆయన చైనా దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని పిలుపు మేరకు చైనా దేశంలో కూడా అక్కడ సువార్త ప్రకటించి ఆయన సంఘాలను స్థాపించాడు. ప్రియులారా, మళ్ళీ ఆయన దేవుని మహాకృపను బట్టి ఆయన తిరిగి మద్రాసు పట్టణం అనగా నేడు చెన్నై పిలువబడుచున్న ఆ పట్టణానికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ కొండ మీద ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి ఆయన పరిచర్యను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ దగ్గరగా ఉన్న మైలాపూర్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ ఆయన జరిగిస్తూ ఉన్నారు. అక్కడ ఆ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు 3 రాజులు మార్పు చెందారు. ప్రియులారా,
ముగ్గురు రాజులు మార్పు చెందారు. ముగ్గురు చక్రవర్తులు కూడా మార్పు చెంది క్రైస్తవులుగా మారారు. ముగ్గురు రాజులు, ముగ్గురు చక్రవర్తులు, వీరు మార్పు చెంది క్రైస్తవులుగా మారినట్టు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 59వ సంవత్సరంలో మైలాపూర్లో అప్పటి రాజు తేరాన్ అనే రాజు తోమా గారి యొక్క సువార్తను విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. రాజుగారు బాప్తిసం తీసుకున్నాడు కదని అదే రోజున 70 మంది ఆయనతో పాటు బాప్తిసం తీసుకోవడం జరిగింది. అదే స్థలంలో 2 సంవత్సరాలు నివాసం ఉండి ఆయన సేవా పరిచర్య ఆ ప్రాంతమంతా జరిగిస్తున్న సందర్భంలో ఒక చక్కని లిస్టు ఒకటి ఉంది ప్రియులారా. మరి భక్తులు ఆ దినాలలో ఎలా దానిని మరి రాయగలిగారో నాకు తెలియదు, కానీ నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన పరిచర్యలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి ప్రియులారా. 16 మంది భయంకరమైన వ్యాధిగ్రస్తులు బాగైనట్టు ఆనాటి సర్వేలో వెల్లడైంది. రెండవది 260 మంది దయ్యాలు పట్టిన వారు విడుదల పొందుకున్నారు. మరి లిస్ట్ అవుట్ చేశారు. ఆ దినాల్లో అంతటి జ్ఞానం కలిగిన వారు ఉంటేనే కదా మన దాకా వచ్చింది. ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు మనం కూడా రాయడం చాలా మంచిది. ఆ తర్వాత 230 మంది కుష్ఠరోగులు బాగయ్యారట. ఎంత అద్భుతం! దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 250 మంది గుడ్డివారు వారు స్వస్థత పడి చక్కగా చూడగలిగినట్టు వారు లిస్ట్ అవుట్ చేశారు. తర్వాత 220 మంది పక్ష వాయువు కలిగిన వారు బాగయ్యారు. ఎంత అద్భుతం! అలాగే 20 మంది మూగవారు మాట్లాడారట. దేవునికి మహిమ కలుగును గాక. 205 ఇంకా భయంకరమైన కొన్ని రోగాలు చేత బాధపడుతుంటే బాగయ్యారు. ఇది చరిత్ర, ఆనాటి రాయబడిన చరిత్ర. ఇది కాదనడానికి అది వీలు పడదు ప్రియులారా. మరొక విశేషం, ఆయన సేవా పరిచర్యలో ఆయన మన కేరళ ప్రాంతంలో, ఈ దక్షిణ ప్రాంతంలో ఆయన చేసిన సేవకు ప్రతిఫలం ఏమిటి అంటే సుమారుగా 17,500 మంది క్రైస్తవులు అయ్యారండి. 17,500 మంది క్రైస్తవులు అయ్యారండి. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో 6,850 మంది క్షత్రియులు అంటే రాజులు. అలాగే 110 మంది వైశ్యులు, కోమట్లు, వారు మారారట. అలాగే 3,750 మంది క్షుత్రులు, అంటే అణగారిన, మన భాషలో చెప్పాలంటే నిమ్మన జాతులు, క్షుత్రులు మారారు. ప్రియ దేవుని పిల్లలారా, 17,500 మంది క్రైస్తవులుగా మార్చబడిన ఆ ఘనత పరిశుద్ధ తోమా గారికి దక్కింది. అయితే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటే సాతానుడు ఊరుకుంటాడంటారా? ఊరుకాడు. దయో కోగిటో, అప్పుడు ఆ రాజు విన్నాడు. దయో కోగిటో ఆ రాజు విని ఏం చేశాడు అంటే బ్రాహ్మణులను పిలిపించుకున్నాడు. మీకంటే ఎక్కువ భక్తిపరుడు, మీకంటే గొప్ప సేవ చేస్తున్నాడు తోమా, కాబట్టి ఎలాగైనా మీరు అతనిని చంపేయాలి. ఎక్కడుంటాడు? అదిగో ఎత్తైన కొండ, ఆ కొండ శిఖరాన ఇదిగో
యాంటిడ్యూర్ అనే ఒక కొండ గుహ చిన్నది. ఆ గుహలో ఓ సన్నని వెలుతురు కనబడుతుంది. చీకట్లో వెళ్ళారు వీళ్ళు. ఈ యాంటిడ్యూర్ ఆ కొండ గుహలో నుంచి ఒక చిన్న వెలుతురు కనబడుతుంది. ఆ వెలుతురు కనబడుతున్న ఆ త్వరలో ఈటిని పంపించి మోకాళ్ళ మీద ఉండి, ఆ మోకాళ్ళ గుర్తులు కూడా అక్కడే ఉన్నాయట. ఎప్పుడు ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేసిన ఆ గుర్తులు కూడా అక్కడ ఉన్నాయి. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఈటితో పొడిచి 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 చంపేశారు. నా ప్రియ దేవుని పిల్లరా, అది ఏ రోజు? క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖు. ప్రియులరా, నేటికి మనం చెన్నైకి వెళితే సెయింట్ థామస్ మౌంట్ అంటే చాలు, ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడే శాంతం చర్చి ఉంటుంది. థామస్ కెథడ్రల్ బాసిలికా, చెన్నై. ఆయన లేకపోయినా ఆయన సమాధి దగ్గర మందిరం కట్టబడింది. ప్రపంచానికి ఆయన చేసిన పరిచర్యలు నిలిచే ఉన్నాయి. అందుకని క్రైస్తవ మహానుభావులు ఆయన చేసిన పరిచర్య మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై 3వ తారీఖున సెయింట్ ఆఫ్ ద డే, ఇండియన్ క్రిస్టియన్ డేగా క్రైస్తవులకి అది ఒక త్యాగపూరితమైన రోజు. తోమాయే పంపించబడకపోతే సువార్త మరి మనం వినేవాళ్ళమా? కనుక ఒక వ్యక్తి యొక్క త్యాగము ఉండడం చేత ఆ త్యాగము ద్వారా అనేక మంది రక్షణలోనికి వస్తారు. ఒక కుటుంబం క్షేమంగా ఉందంటే ఆ కుటుంబం వెనుక ఎవరో త్యాగం ఉంటుంది. దేశం సుభిక్షంగా క్షేమంగా ఉంది అంటే ఆ దేశం వెనుక త్యాగమూర్తులు ఉంటారు. హాయిగా సుఖంగా ఉన్నారు అంటే దాని వెనుక త్యాగం ఉంటుంది, ప్రయాస ఉంటుంది. నాడు క్రైస్తవులంగా మనం ధైర్యంగా ఇక భారతదేశంలో ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాము అంటే సెయింట్ థామస్ ఆ మహానుభావుని యొక్క ప్రాణత్యాగం. ఆ ప్రాణత్యాగములో క్రైస్తవులు ధైర్యంగా ఈనాడు ప్రభువును ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి కృపను దయచేశాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటూ ఉంటే దయచేసి మరి జూలై 3 మరి ఆ రోజు వచ్చిన ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ శిష్యులలో తోమాను మా దేశానికి మీరు పంపించారు. ఆయన చేసిన ఆ పరిచర్యను బట్టి నాయన ఇదిగో మేము కూడా రక్షణలోనికి వచ్చామని ప్రభువును స్తుతించడం చాలా మంచిది. కృతజ్ఞత కలిగిన వారు ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో రేపు ఆ యొక్క ప్రభువుకు కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటారు. అనగా జూలై 3న మరి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. అవును ప్రియులారా, ఆయన మరణించిన రోజే అయితే మనకు ప్రభువునందు పుట్టిన రోజు. ఆయన ప్రాణ త్యాగం మనకు ఎంతో ఆనందం, పునరుజ్జీవం. ప్రతి వారికి కూడా ఈ రక్షణ ఆనందం కలిగించడానికి భక్తుల యొక్క ప్రాణ త్యాగాలు ఉన్నాయి ప్రియులారా. అవును, ఆ భక్తులు ఉండబట్టే, భక్తుల యొక్క ప్రయాసం ఉండబట్టే మనం ధైర్యంగా మరి గవర్నమెంట్ ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలుగుతున్నాం. మరి క్రిస్టియన్
అనే ఒక పెద్ద సమూహం భారతదేశంలో మరి ఏర్పాటు చేయడం అనేది, ఆ క్రైస్తవులలో నీవు నేను ఉన్నాము అంటే అదిగో భక్తుల యొక్క త్యాగం కనబడుతుంది. ఎలా మరవగలం? అందుకని జూలై 3 సెయింట్ ఆఫ్ ద డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కనీసం నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రియులారా కదా. తల్లిదండ్రుల కష్టార్జితాన్ని బట్టి బిడలు ఎంతో గొప్ప గొప్ప పదవుల్లో ఆఫీసర్స్గా ఉన్నప్పుడు వారి ఫోటోలు పెట్టుకొని, వారి జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకొని ఎంతో ఘనంగా ఆచరిస్తారు కదా, మర్చిపోలేం కదా. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనం కూడా మరి సెయింట్ థామస్ గారిని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడం చాలా సంతోషకరం. క్రైస్తవులకు చాలా విజయోత్సవం కదా. ప్రభు మన కోసం ప్రాణం ఇచ్చాడు. అది సార్వత్రికంగా అది ప్రభు మనకి ఇచ్చాడు. అయితే ఆయన ద్వారా పంపబడిన శిష్యుడు మరి దరిదాపుగా ఆయన శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయారు. చూడండి, ఆ యొక్క చిన్న త్వరలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్న ఆ యొక్క తోమా గారిని ఆ ఈటితో పొడిచి ఆ గుహ, చిన్న గుహ, ఆ గుహలో కనబడుతుంది ఒక చిన్న తొర్ర. రాత్రిపూట ఆ త్వరలో ఈటిని పంపించి కరెక్ట్గా తోమా గారిని పొడిచి చంపారు. అవును ప్రియులారా, క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు. ఆయన ప్రాణ త్యాగాన్ని బట్టి మరి ఎంతోమంది కదండి, ఎన్ని వేల మంది రక్షణలోనికి వచ్చారు. కాబట్టి మీకు నేను చెప్పాను ప్రియులారా, 17,500 మంది రక్షణలోనికి వచ్చారు. కనుక మనం ఒక్కరినైనా రక్షించగలుగుచున్నామా? కాబట్టి మనం రక్షణ పొందేంతవరకు అవసరమైతే ప్రాణత్యాగమైన చేయాల్సింది. ఒక భక్తుడు మరి ఇద్దరి కొరకు 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. కనుక ఆయుష్కాలం మనకు తరిగిపోతూ ఉంటుంది, సమాధికి మనం దగ్గర అవుతూ ఉంటాం. అయినప్పటికీ తోమా లాంటి భక్తులను మన మాదిరిగా చేసుకొని మనం కూడా ప్రభు కోసం హతసాక్షులుగా మారేంతగా దేవుని సేవ చేద్దాం, ఆత్మను సంపాదిద్దాం. కాబట్టి సెయింట్ ఆఫ్ ద డేలో ఆ యొక్క తోమా గారిని బట్టి ఆ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాం. మే గాడ్ బ్లెస్ యు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.